రేపు రెండో తారీఖు నాడు బీసీ గర్జన మరి మనకు 42% రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా మన అంతా బీసీలో అంతా కలిసి కట్టుగా ఉండి స్థానిక సంస్థల్లో 42% ఒక్క నిమిషం. అయిపోతే మీరు వెనక జరగండి, జరగకుండా హలో బీసీ హలో బీసీ హలో బీసీ హలో బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత హలో బీసీ హలో బీసీ హలో బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత టీచర్ ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేయబోతున్నా. సంపన్న వర్గాల అభ్యర్థిగా ఇవాళ బరిలో ఉండబోతున్నా. మేము ఎదుర్కొనేది కూడా ఆ రెడ్డి దొరలతోనే మాకు పోటీ ఉండబోతుంది. మా సంపన్న వర్గాలందరూ కలిసి నాకు మద్దతు పలికారు. చాలా సంతోషం. ఇవాళ సంపన్న వర్గాలు గెలవబోతున్నారు. దానికి టీచర్ ఎమ్మెల్సీ నాంది పలుకోబోతుంది. దానికి వ్యతిరేకంగా మీరు ఎన్ని ఉద్యమాలు చేసిండ్రు, కానీ మీరు 10% లేరు. ఈడబ్ల్యూఎస్ తెచ్చినప్పుడు ఎవరు ఉద్యమాలు చేశారు? ఈడబ్ల్యూఎస్ గురించి ఎవరైనా రోడ్డు మీదకి ఎక్కారా? అగ్రవర్ణాలు. మీ అగ్రవర్ణాలలో పేదోళ్ళు ఎంతమంది ఉన్నారు? కాంట్రాక్టులు మీరేనా, హోటల్స్ మీయేనా, హాస్పిటల్స్ మీయేనా, ఇండస్ట్రీలు మీయేనా? ఏదో ఎక్కడో ఒక 1% పేదోళ్ళు ఉండొచ్చు, కాదని నేను అంటాను. పేదోళ్ళకు మేము అండగా ఉంటాం. బీసీ యావత్ జాతి మీ అండగా ఉంటుంది. కానీ మమ్మల్ని తొక్కిపెట్టి మీరు డైరెక్ట్ పట్ట పగలు 10% ఎత్తుకపోతాంటారు. సీట్లు ఎత్తుకపోతాంటారు, నౌకర్లు ఎత్తుకపోతాంటారు. ఎన్నాళ్ళని చూసుకుంటూ కూర్చోవాలని, ఎన్ని రోజులని మీ బానిసత్వంలో మేము బతకాలి? దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికే ఆదివారం నాడు బీసీ రాజకీయ యుద్ధ బేరిని మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఎలకతుర్తికి వెళ్ళి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అందరినీ కోరడం జరుగుతుంది. జై బీసీ. రెడ్డి సుందర్రాజ్, ఎక్స్ కూడా చైర్మన్ అండి. ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఆర్ట్స్ కాలేజీలో మధ్యాహ్నం 2 గంటలకు బీసీ రాజకీయ యుద్ధబేరి సభను విజయవంతం చేయడానికి ఎలకతుర్తి మండలికి వెళ్ళి పెద్ద ఎత్తున రావాలని ఇక్కడ బీసీ నాయకులను కోరడం జరిగింది. వారు కూడా పార్టీలకు అతీతంగా ఈ సభను విజయవంతం చేయడానికి అందరూ కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఇది మన సభ, మన హక్కుల గురించి ఇవాళ సభ జరుపుకోబోతున్నాం. స్వతంత్రం వచ్చిన 77 ఏళ్ళైనా బీసీల లెక్క తెలియదు. ఎంత ఘోరం అండి ఇది. 134 కోట్ల ఉన్న భారతీయ జనాభాలో 72 కోట్లు ఉన్న బీసీల లెక్క ఇప్పటి వరకు తెలియదు. కుక్కల లెక్క, నక్కల లెక్కలు ఉంటాయి, చెట్ల లెక్కలతో సహా ఉన్నాయి ఈ దేశంలో. కానీ మనుషుల లెక్క మాత్రం లేదు. అది కావాల్సుకొని ఆడున్న పెద్దలు దీన్ని లెక్కలు పెడితే మా సీట్లన్నీ గల్లంతైతాయి అని అనుకొని ఈ లెక్క పెట్టకుండా ఇన్ని రోజుల కాలయాపన చేసింది. ఇప్పుడు బీసీలంతా ఐక్యమవుతున్నారు. మాకు రావాల్సిన వాటా మేము తప్పకుండా తీసుకుంటాము. మేమెంతో మా లెక్క అంతా బరాబర్